హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బ్యాంక్ కస్టమర్లకు షాక్. 3 బ్యాంకులకు లైసెన్స్ రద్దు, ఆర్బీఐ సంచలన నిర్ణయం. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆర్బీఐ ఇటీవలి కాలంలో కాస్త కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నిబంధనలు పాటించని బ్యాంకుల పట్ల చర్యలు తీసుకుంటోంది, దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకుకు కూడా షాక్ అయితే ఇచ్చిందండి. కోట్లలో ఫైన్ వేయడం గమనార్హం. ఇదే సమయంలో మరో 2 సంస్థలపైన చర్యలు అయితే తీసుకుంది కేంద్ర బ్యాంకు. అవేంటో ఇప్పుడు మనము చూద్దాం. దేశంలోని అన్ని బ్యాంకులకు, ఇతర ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది పెద్దన్న లాంటిది. ఇదే అన్ని నియంత్రణ అధికారాలు కలిగి ఉంటుంది. ఆర్బీఐ ఆదేశాలని బ్యాంకులు తప్పక పాటించాల్సిందే. కస్టమర్ల పట్ల ఏమాత్రం బ్యాంకులు నిర్లక్ష్యం వ్యవహరించినా కూడా, తమకు తెలియకుండా ఏదైనా కొత్త నిబంధన తీసుకొని వచ్చినా ఆర్బీఐ అయితే ఊరుకోదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది. దీనిని ఫైన్ రూపంలో లేదా మరీ సమస్య తీవ్రతను బట్టి ఎక్కువ సమస్య ఉన్నట్లయితే ఆ బ్యాంకు లైసెన్స్ను కూడా రద్దు చేసే అధికారం ఉంటుంది. సో రద్దు చేయడానికి కూడా ఆర్బీఐ అయితే వెనుకాడదు. ఇప్పుడు ఇదే బాటలో కేంద్ర బ్యాంకు, ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు ఆర్బీఐ ఝలక్ ఇచ్చింది. ఏంటంటే కేవైసీ, నో యువర్ యూజర్ కస్టమర్ సహా ఇతర నిబంధనల్ని పాటించడంలో ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర విఫలమైందన్న కారణంతో ఈ బ్యాంకుకు 1,27,00,000 మేర జరిమానా విధించింది ఆర్బీఐ. సో లోన్ సిస్టమ్ ఫర్ డెలివరీ ఆఫ్ బ్యాంక్ క్రెడిట్ సహా సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ ఇన్ బ్యాంకుకు సంబంధించి మరికొన్ని నిబంధనలు కూడా ఈ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పాటించలేదు. సో ఇదే సమయంలో ఆర్బీఐ కేవైసీ సహా ఎన్బిఎఫ్సికి సంబంధించి కొన్ని రకాల నిబంధనలు పాటించలేదన్న కారణంతో ఇవన్నీ ఉల్లంఘించినందుకు గాను హిందూజా లేలాండ్ ఫైనాన్స్కు 4.9 లక్షలు, అలాగే పూనావాలా ఫిన్ కార్ప్ సంస్థకు 10 లక్షల రూపాయలు అయితే ఆర్బీఐ జరిమానా విధించింది. ఆయా సంస్థలకు ఆర్బీఐ ఈ మేరకు తమపై ఎందుకు చర్యలు తీసుకోవద్దో చెప్పాలి అని నోటీసులు పంపింది, బదులు ఇవ్వాలని కోరింది. సో వాటి స్పందనను పరిశీలించిన పిదప విస్తరణ సంతృప్తి చెందక నిబంధనలు ఉల్లంఘించినట్టు తేల్చి జరిమానాలు విధించినట్లు తెలిపింది. చాలా వరకు ఆర్బీఐ వచ్చేసి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులపైనే చర్యలు తీసుకునేది. ఇటీవల మాత్రం రూటు మార్చింది. పెద్ద బ్యాంకులపైన కూడా కోట్లలో ఫైన్లు అయితే విధిస్తూ ఆంక్షల్ని కఠినతరం చేస్తూ వస్తోంది. ఇక పియర్ టు పియర్ రుణ ప్లాట్ఫామ్లకు సంబంధించిన ఆర్బీఐ మరింత కఠినతరం చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం బోర్డు ఆమోదించిన విధానానికి అనుగుణంగానే రుణ సంస్థలు రుణ గ్రహీతల అర్హతలను సరిపోకుంటే లోన్లు మంజూరు చేయవద్దని, పియర్ టు పియర్ లోన్ ఇవ్వడానికి ఒక పెట్టుబడి స్కీమ్గా సదరు సంస్థలు ప్రచారం చేసుకోకూడదని, బీమా ఉత్పన్నులు కాకుండా ఇవన్నీ చూడాలనైతే విక్రయించవద్దు అని అయితే ఆర్బీఐ ఈ విధంగా పెద్ద బ్యాంకులకు కూడా ఇప్పుడు కోట్లలో జరిమానా అయితే విధిస్తుందన్నమాట. సో ఒకవేళ అత్యవసరం అనేట్లయితే ఆ బ్యాంకు యొక్క లైసెన్స్ను కూడా రద్దు చేసే అధికారం ఆర్బీఐకి ఉన్నదన్నమాట.